మీలో చాలామంది ఈ మహాభారతం చదివి ఉంటారు. అందులో ఒక పాత్ర కర్ణుడి పాత్ర. కర్ణుడు ఏంటంటే మీకు కఠోర తపస్సు చేసి, అలాగే ఆయన గురువుగారు మీకు పరశురాముడు, సో ఈయన్ని ప్రసన్నము చేసుకొని ఒక అస్త్రాన్ని సంపాదిస్తాడు. మహాభారతంలో ఒక మిస్టీరియస్ వెపన్ అని చెప్పి మీకు భార్గవాస్త్రము అని చెప్పి చెప్తారు. సో ఈ భార్గవాస్త్రము ఎంత పవర్ఫుల్ అంటే, ఒక్కసారి కర్ణుడు ఈ అస్త్రాన్ని వాడిన తరువాత మీకు ఏకంగా శ్రీకృష్ణుడు దీని ప్రభావం తెలుసు. భార్గవాస్త్రము అంటే ఎంత ప్రమాదమో తెలిసి శ్రీకృష్ణుడు ఏం చేస్తాడు, మీకు అర్జున్ని తీసుకొని ఒక సురక్షితమైన ప్రాంతానికి వెళ్ళిపోతాడు. అంటే భార్గవాస్త్రం యొక్క ఇంటెన్సిటీ తగ్గిన తరువాత, దాని శక్తి బలహీనపడిన తరువాత అప్పుడు మళ్ళీ వీళ్ళు యుద్ధక్షేత్రానికి వస్తారు. అంటే ఎవరైనా ఇది చదివినప్పుడు నమ్మరు, శ్రీకృష్ణుడు అంతటి వాడు అర్జునుడిని ఒక సురక్షితమైన ప్రాంతానికి తీసుకువెళ్ళడము. అంటే మహాభారతంలో అర్జునుడికి మించిన వీరుడు మీకు కనిపించాడు కదా, కానీ అతనికి మించిన వాడు కర్ణుడు అని చెప్పి చెప్పడానికి ఇలాంటి ఒక వర్ణన ఉంటుంది. సో ఇప్పుడు కర్ణుడు ఈ అస్త్రాన్ని వాడినప్పుడు మీకు డివిజన్స్ ఉంటాయి కదండి. ఒక డివిజన్ని మీకు అక్షోహిణి అనొచ్చు. అంటే లక్షల మంది మీకు సైనికులు ఉంటారు. మీకు అంతమంది ఒక అస్త్రముతో, అంటే ఈ అస్త్రాన్ని వాడిన తరువాత వందల వేల బాణాలు మీకు బయటకు వస్తాయి. సో అలాంటి ఒక వెపన్ మీకు పరశురాముడు మీకు కర్ణుడికి వరప్రసాదముగా ఇస్తారు. సో ఇవాళ మీరు గోపాల్పూర్ని అంటారు. గోపాల్పూర్ అంటే ఇక్కడ ఒరిస్సా. మీకు ఇక్కడ గోపాల్పూర్ వద్ద ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ కాలేజ్ అని ఉందండి. ఇక్కడ ఒక మిలిటరీ స్టేషన్. సో మొన్న భారత్కు సంబంధించిన శాస్త్రవేత్తలు, ముఖ్యంగా సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అంటారు, వీళ్ళు ఒక ప్రైవేట్ ప్లేయర్స్. అంటే చూడండి, కొద్ది నెలల క్రితము నాన్ న్యూక్లియర్ బాంబ్, ప్రపంచములో అతిపెద్ద బాంబును తయారు చేసిన దేశంగా భారత్ యొక్క ప్రతిష్టను పెంచిన వాళ్ళు ఎవరు? సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు. ఇది నాన్ న్యూక్లియర్ బాంబ్ అండి. సో అంత పెద్ద తయారు చేశారు. సో వీళ్ళు మొన్న ఒక పరిశోధన ఈ మిలిటరీ స్టేషన్లో, ఈ గోపాల్పూర్ మిలిటరీ స్టేషన్ అంటారు, ఇది ఒడిస్సాలో ఉంటుంది. సో ఇక్కడ ఒక కాలేజు, ఆ కాలేజీలో ఒక పరిశోధన, అంటే భార్గవాస్త్రం యొక్క శక్తి. సో నాకు ఎలా అనిపిస్తుంది అంటే, మన డిఆర్డిఓ శాస్త్రవేత్తలు, అలాగే ఇలాంటి సంస్థలు, ప్రైవేట్ ప్లేయర్స్, వీళ్ళందరూ కలిసికట్టుగా మీరు మహాభారతం తీసుకోండి, అందులో ఈ కురుక్షేత్ర యుద్ధములో ఒక్కొక్క వీరుడు, మహావీరులు ఉన్నారు కదా, సో అతిరథ మహారథులు ఉన్నారు కదా, వీళ్ళు ఎలాంటి అస్త్రాలను వాడారు, దాని యొక్క ఇంపాక్ట్ ఎలా ఉండేది, మీకు ఆ యుద్ధములో సక్సెస్ రేట్ ఏంటి, దీనిని మీరు స్టడీ చేశారు అనుకోండి, కొత్త అస్త్రాలను మీరు తయారు చేయొచ్చు. ఇది ఎందుకు చెప్తున్నానంటే, భార్గవాస్త్రం అని చెప్పి మైక్రో మిజైల్ సిస్టమ్. చూడండి, మీకు ఈ మిజైల్ సిస్టమ్ని తీసుకువచ్చి మీ శత్రువుల ముందు పెట్టారు. ఒక 6 కిలోమీటర్లకు అటువైపు శత్రువు యొక్క డ్రోన్ వస్తుంది, వేగంగా మీ మీదకి వస్తుంది. సో ఒక 2.5 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చినప్పుడు ఈ మైక్రో మిజైల్ సిస్టమ్ని వాడారు అంటే, ఒకే సమయంలో 64 మిజైల్స్ డైరెక్ట్గా శత్రువు యొక్క డ్రోన్ మీద దాడి చేసి దానిని ధ్వంసము చెయ్యగలదు. ఒకేసారి 64 మిజైల్స్. సో ఇదే కర్ణుడు మహాభారతములో వాడాడు. ఆయన ఒక అస్త్రాన్ని వాడితే వందల అస్త్రాలు అందులో నుంచి మీకు సృష్టించబడ్డాయి. దీన్నే భార్గవాస్త్రము అని చెప్పి చెప్తున్నాం. ఇవాళ మనము కూడా ఈ సోలార్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళు తయారు చేసిన ఈ అస్త్రానికి భార్గవాస్త్ర అని పేరు పెట్టాం. అందుకని ఈ స్టోరీ అంతా చెప్తున్నాను. కాబట్టి ఈ శాస్త్రవేత్తలు ఒక్కసారి మహాభారతంలోకి వెళ్ళారు అనుకోండి, ఇలాంటి అసాధారణమైన అస్త్రాలు ఎన్నో బయటపడతాయి. ఇప్పుడు ఇది ఎలా చెప్పాలి? రాబర్ట్ ఓపెన్ హైమర్ ఈయనేం చేశారు, భగవద్గీతను తనతో ఉంచుకున్నారు. భగవద్గీతే నాకు అణు అస్త్రాన్ని తయారు చేయడానికి ఇన్స్పిరేషన్, స్ఫూర్తి అని చెప్పారు. అంటే భగవద్గీతను చదువుతున్నప్పుడు ఒక మహా వినాశనము జరగాలి అన్నప్పుడు, ఎందుకు ఇది కావాలి అంటే, శాంతిని కోరుకోవాలి అంటే ఒక వినాశనము జరగాలి కదా. ఇది శ్రీకృష్ణుడు చెప్పిన ఒక నియమం. ప్రపంచము శాంతియుతంగా ఉండాలి అంటే ఒక మహాయుద్ధము జరిగే తీరాలి అని చెప్పి, లేకపోతే ఆయనకి ఎంతసేపు అండి ఈ యుద్ధాన్ని ఆపడమో
లేదా కౌరవులను ఓడించడమో శ్రీకృష్ణుడు తలుచుకుంటే ఎంతసేపు, కానీ మీకు యుద్ధము జరగాలి. అప్పుడే ప్రపంచానికి తెలుస్తుంది ఎవరు మంచివాళ్ళు, ఎవరు చెడ్డవాళ్ళు, ఎవరు స్వార్థపరులు, ఎవరు తమ స్వార్థము కోసరము ఇంతలాంటి ప్రాణ నష్టానికి కారణముగా ఉన్నారు. ఇదంతా తెలియాలి అంటే కురుక్షేత్ర యుద్ధము జరగాలి కదా. అలాగ ఇవాళ భారతదేశాన్ని చూశారనుకోండి, ఒకే అస్త్రములో 64 మిజైల్స్ను మనం అట్ ఏ టైం శత్రువుపై మనం ప్రయోగించగలము. సో అలాంటిది ఇవాళ అమెరికా, ఇజ్రాయెల్ వాళ్ళ తరువాత మన వద్దే 2023లో చైనా వాళ్ళు ఒక ఎయిర్ డ్రిల్లో సరిగ్గా ఇలాంటి అంటే స్వామ్ డ్రోన్స్ని ఎవరైనా వాడితే ఆ స్వామ్ డ్రోన్స్ని ఆపడానికి, స్వామ్ డ్రోన్స్ అంటే ఏంటండి, పిచ్చుకల్లాగా పక్షుల్లాగా చిన్నగా ఉండే డ్రోన్స్. మీకు ఇవి చూడడానికి ఇంతే ఉంటాయి, కానీ ఒక్కసారిగా కోఆర్డినేటెడ్ అటాక్ అన్నారు అనుకోండి, ఒక 100 స్వామ్ డ్రోన్స్ మీ మీదకి వచ్చేటప్పటికి ఇది చాలా ప్రమాదంగా మారుతుంది. ఎందుకంటే శత్రువు కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆయుధాలను తయారు చేస్తారు. ఇప్పుడు ఈలాన్ మస్క్ గారు ఏమంటున్నారు, ఈ F-35 అనబడే ఒక విమానము ఏకంగా మీరు 800 కోట్లు అంటున్నారు, ఒట్టి వేస్ట్ కదా. మనము స్వామ్ డ్రోన్స్ తయారు చేసుకుంటే చిన్నపాటి డ్రోన్స్ను తయారు చేసుకొని శత్రువు మీద వాడేమో అనుకోండి, ఎంత చవకగా అటాక్స్ చెయ్యవచ్చు. సో అదే ఇవాళ మనం ఆలోచిస్తున్నాం. 2023లో చైనా వాడు ఇదే పరిశోధన చేసినప్పుడు వాడు ఫెయిల్ అయ్యాడు. వాళ్లే స్వయంగా ఒప్పుకున్నారు. ఎందుకు? ఆకాశం నుంచి వస్తున్న స్వామ్ డ్రోన్స్ వాటిని గమనించడము, ఆ వేగము, ఆ ట్రెజెక్టరీ, దీనిని గమనించి మీరు మీ డ్రోన్లను వాడేటప్పటికి 40% మాత్రమే మేము డ్యామేజ్ చెయ్యగలిగాము, 60% అవి తప్పించుకున్నాయి అన్నప్పుడు ఇక్కడ గోపాల్పూర్లో భారతదేశానికి సంబంధించిన డిఫెన్స్ అధికారులు, ఆర్మీకి చెందిన వాళ్ళు అందరూ అక్కడ ఉన్నారు. 64 మిజైల్స్ను కూడా వాడారు. మీకు 2.5 కిలోమీటర్స్లో అక్కడ ఒక ఆబ్జెక్ట్, దానిని వీళ్ళు ధ్వంసము చేయగలిగారు. అంటే ఏంటి? టెస్టింగ్లో మనం సక్సెస్ అయ్యాం. కానీ ఇలాంటివి లక్షలలో మీరు తయారు చేయాలి. వాళ్ళు కోట్లు పెట్టి ఆయుధాలను తయారు చేస్తే ఒక ప్రిడేటర్ డ్రోన్ దానిని ధ్వంసము చేయాలనుకోండి, ఈ ప్రిడేటర్ డ్రోన్ అనేది కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు తయారు చేస్తారు. కానీ మనము కొన్ని వేల రూపాయలు మాత్రమే ఖర్చు పెట్టి ఇలాంటి మైక్రో మిజైల్ సిస్టమ్స్ను తయారు చేస్తే మనం శత్రువుకి చాలా పెద్ద లెవెల్లో నష్టాన్ని కలిగించవచ్చు. మరి ఈ పరిస్థితిలో మీరు చూసారనుకోండి, మహాభారతంలో కర్ణుడు అతని చేతిలో ఉండిన ఒక అస్త్రము, ఆ అస్త్రము పేరు పెట్టి సోలార్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఒక కొత్త రకమైన ఆయుధాన్ని తయారు చేశారు. దీనిని ఇండియన్ ఆర్మీకి వాళ్ళు ఇవ్వబోతున్నారు. అంటే భారత్ యొక్క టెక్నాలజీ, అలాగే అడ్వాన్స్డ్ సిస్టమ్స్, అందుకే అంటాను ఇస్రో DRDO అని తీసుకున్నారు అనుకోండి, మన పేరు ప్రఖ్యాతలు కాదండి, మన వద్ద ఉండే అడ్వాన్స్డ్ టెక్నాలజీని ప్రపంచానికి వీళ్ళు తెలియపరుస్తున్నారు. అందులో మనము ఈ ప్రాపగాండాలో, ఈ క్యాంపెయిన్లో మనం సక్సెస్ అవుతున్నాము. మరి భార్గవ అస్త్రాకు సంబంధించి మీ వద్ద ఎలాంటి సమాచారం ఉంది? మహాభారతము మీలో ఎంతమంది చదివారు? ఇలాంటి ఆయుధాలు ఇంకా ఎన్ని ఉన్నాయి? దయచేసి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.